గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ పోలీసుల స్ట్రింగ్ ఆపరేషన్లో కరుడుగట్టిన బవేరియా గ్యాంగ్లో కీలకమైన ముఠా సభ్యుడు ధర్మేంద్ర కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతని క్రిమినల్ హిస్టరీ చూస్తే దేశవ్యాప్తంగా 24 కేసులున్నాయి. ఈ మధ్య కాలంలోనే బంగారం ధరలు అమాంతంగా పెరగటంతో ఈ దొంగతనాలు పాల్పడే వాళ్ళు కూడా, దొంగతనాలకు తెగబడే వాళ్ళు కూడా బంగారాన్ని ఫోకస్గా పెట్టుకున్నారు. చైన్ స్నాచింగ్లు, ఇళ్లల్లోనికి వచ్చి మీకు హెయిర్కి కలర్ వేస్తామనో, పార్సల్స్ తీసుకొచ్చామనో నమ్మించి ఇంట్లోనికి చొరబడి ఈజీగా బంగారు నగలు దోచుకుపోతున్నటువంటి ముఠా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే ఒకే రోజు విశాఖ సిటీ లిమిట్స్లో 7 చైన్ స్నాచింగ్లకు పాల్పడినటువంటి ఒక ముఠా. ఈ ధర్మేంద్ర కుమార్ కూడా ఉత్తరప్రదేశ్కు చెందినవాడు. ఇతని వయసు 34 సంవత్సరాలే. కానీ ఇతను చదివింది కూడా 6వ తరగతి మాత్రమే. కానీ ఫగల్ మోసాలు చేస్తుంటాడు. అంటే నేరాలు చేయటమే ఇతని ప్రధానమైన వృత్తి. ఈ బవేరియా గ్యాంగ్ అని ఎందుకు అంటారంటే, మారణాయుధాలతో తిరుగుతూ వీళ్ళు దొంగతనాలకు, ఇట్లాంటి చీటింగ్ వ్యవహారాలకు పాల్పడుతూ ఉంటారు. నేరాలు కరుడుగట్టినటువంటి నేరస్తులు ఈ ముఠా సభ్యులు. వీళ్ళని బవేరియా గ్యాంగ్ అంటారు. ఈ బవేరియా గ్యాంగ్లో ఉన్న ముఠా సభ్యుడు ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర కుమార్ని పట్టుకోవటానికి విశాఖలో ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా జరుగుతున్నాయి. బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ గారి ఆదేశాల మేరకు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అయితే మొదలైంది. ఈ బవేరియా గ్యాంగ్ని పట్టుకోవడం కోసం ఒక సిఐ గారు, ఒక ఎస్ఐ గారు ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా మారి ఆ గ్యాంగ్తో స్నేహం ఏర్పరచుకొని, ప్రధానంగా ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తితో ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకొని ట్రాప్ చేసి అతన్ని యూపీ నుంచి వైజాగ్కి లాక్కొచ్చి ఆ తర్వాత అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. అతని ద్వారా ఆ ముఠా చేసినటువంటి 7 చైన్ స్నాచింగ్లు, 2 బైక్ దొంగతనాల కేసులనైతే విశాఖ పోలీసులు ఛేదించారు. ఈ కేసు డీటెయిల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రధానంగా ఈ ధర్మేంద్ర కుమార్ అనే బవేరియా గ్యాంగ్స్టర్ గురించి చెప్పే ముందు అసలు ఎలా వీళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారు, ప్రజలు ఎలా అమాయకంగా మోసపోతున్నారంటే, బంగారం ఉంది, ఎస్ కష్టపడి కొనుక్కున్నాం, లక్షలు పెట్టి కొనుక్కున్నాం, ఆ మాత్రం స్టేటస్ సింబల్ కాబట్టి నలుగురు చూసేలాగానే మనం ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ ఇక్కడే ఇబ్బంది తలెత్తుతోంది. మనకున్న నగలు మనం వేసుకొని, ధరించుకొని నలుగురికి చూపించుకోవడం, అలంకరించుకోవటం అనేది తప్పు కాదు. కానీ దొంగతనాలకు తెగబడేవారు ఆ తరహాలోనే రెచ్చిపోతున్నారు. ఈ మధ్య గోల్డ్ రేట్లు ఎంతకెంతకు పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. 1,00,000 పైనే దాటేసింది. కాబట్టి ఈజీగా వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించాలంటే గోల్డ్ మీదే ఫోకస్ పెట్టారు ఇలాంటి గ్యాంగ్స్టర్స్. సో ఎవరైతే మహిళలు ఒంటరిగా నడిచి వెళ్తూ ఉంటారో, మెడలో బంగారం వేసుకొని చుట్టూ ఎవరు లేనటువంటి పరిస్థితిలో అడ్రస్ అడగటానికి వచ్చో, లేకపోతే వాటర్ కావాలమ్మా, చాలా దూరం వెళ్ళాలమ్మా అని అమాయకమైన మాటలతో నమ్మించి ఆ తర్వాత మెడలో ఉన్న బంగారు గొలుసులు తెంచుకొని వెళ్ళిపోతున్నారు. ఈవెన్ వాళ్ళ ప్రాణాలకు ఏదైనా అవుతుందని కూడా ఆలోచన చేయట్లేదు. కొన్ని సందర్భాల్లో మెడపైన కత్తులు పెట్టి మెడలో ఉన్న బంగారం, ఒంటిపైన ఉన్న బంగారం నిలువు దోపిడీ చేసుకొని పారిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులే ఈ బవేరియా గ్యాంగ్ అన్నమాట. ఈ గ్యాంగ్లో ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. కాబట్టి ఈ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా ఇతనితో స్నేహం చేసి అతన్ని ట్రాప్ చేసి విశాఖ పోలీసులు పట్టుకోవటం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే వీళ్ళకి కట్టడి చేయటానికి ఒక స్టెప్ పడింది అని చెప్పుకోవచ్చు. సో 7 దొంగతనం కేసులు, 2 బైక్ కేసులకు సంబంధించి ఈ కేసులు అయితే కనుక ఇప్పుడు ఛేదించారు విశాఖ పోలీసులు. డీటెయిల్స్లోనికి వెళ్దాం. బిఫోర్ దట్, ఇంటికి ఎవరైనా పార్సల్స్ ఇవ్వటానికి, లేకపోతే మీరు ఇంట్లోనే ఉంటారు కదండి, బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళి రంగులు వేసుకోలేరు, మేకప్లు వేయించుకోలేరు, ఫేషియల్ చేయించుకోలేరు, మేమే మీ ఇంటికి వచ్చి చేస్తామని అంటే మీరేదో ఆ మాటలకు లొంగిపోయి మనం బయటకు వెళ్ళే పని లేదు కదా, వాళ్ళే ఇంటికి వచ్చారని లోపలికి రానిచ్చారనుకోండి, ఇప్పటికే చాలామంది ఈ తరహాలో మహిళలు చాలా బంగారాన్ని పోగొట్టుకుంటున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా రిస్క్లో పడుతున్నాయి. సో ఇప్పుడు ధర్మేంద్ర కుమార్ గురించి ఒకసారి డీటెయిల్గా వెళ్దాం. ఈ బవేరియా గ్యాంగ్లో ముఠా సభ్యుడైన ధర్మేంద్ర కుమార్ పై దేశవ్యాప్తంగా 24 కేసులు ఉన్నాయి కదా. అవి రాష్ట్రాల వారీగా చూస్తే జమ్మూ కాశ్మీర్లో 9 కేసులు, ఢిల్లీలో 1, యూపీలో 11, ఒడిశాలో 3, మొత్తం 24 కేసులు ఉన్నాయి. సో ధర్మేంద్ర కుమార్ హిస్టరీ, క్రిమినల్ హిస్టరీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. యూపీలో కావచ్చు, ఢిల్లీ,
గాజియాబాద్లో, అలానే జమ్మూ కాశ్మీర్లో, అలానే ఒడిశాలో ఇతను అనేక ప్రాంతాల్లో నేరాలకు తెగబడ్డాడు. ప్రధానమైన స్టేషన్స్లో చాలా కేసులు నమోదయ్యి ఉన్నాయి పలు సెక్షన్స్ కింద. ఇక ఇతగాడి గురించి చూస్తే గనక లేటెస్ట్గా విశాఖ పోలీసులు స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి కారణం ఏంటంటే 9వ నెలలో 17వ తేదీన ఒకే చోట చైన్ స్నాచింగ్ కేసులు వరుసగా నమోదయ్యాయి సిటీ లిమిట్లో. అందులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, కంచరపాలెంలో 4 చైన్ స్నాచింగ్ కేసులు, షీలానగర్లో 2 కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తం ఒకేసారి ఒకే రోజు 7 స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. అలానే బైక్ దొంగతనం కేసులకు సంబంధించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ఎంఆర్పేటలో ఒక కేసు ఫైల్ అయింది. సో దీనిపైన పూర్తి స్థాయిలో సీరియస్ అయినటువంటి సిపి గారు అసలు ఏం జరుగుతోంది, ఇదేదో ఇక్కడ వాళ్ళ పని కాదు, ఉత్తరప్రదేశ్ అటువైపు నుంచి వచ్చిన గ్యాంగ్ పని అయి ఉంటుంది, వాళ్ళే ఈ బైక్లు దొంగతనాలు చేస్తూ దొంగలించిన బైక్లనే ఇట్లా చైన్ స్నాచింగ్లు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు అని తెలుసుకున్నారు. దాంతో ఫోకస్ పెట్టారు. వీళ్ళని ఎలాగైనా ట్రాప్లోనికి దించాలి, వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి ఒక ఇద్దరు పోలీస్ టీం ఎవరైతే ఉన్నారో సిఐ గారు, ఎస్ఐ గారు, సో వెస్ట్ ఇన్స్పెక్టర్ మీసాల చంద్రమౌళి గారు, అలాగే కంచరపాలెం సబ్ ఇన్స్పెక్టర్ షైక్ అబ్దుల్ మారూఫ్, వీరి ఇద్దరు టీమ్గా చాలా తెలివిగా ఎలాగంటే ట్రాప్ వేసి వాడితో ఫోన్లో స్నేహం చేసినట్టుగా నటించి గ్యాంగ్లో సభ్యుడిని అరెస్ట్ చేయడం జరిగింది. వ్యూహాత్మకంగా అతన్ని విశాఖకు రప్పించి కట్టుదిట్టంగా పట్టుకున్నారు. అలాగే వైజాగ్ పోలీసుల ధైర్యం కావచ్చు, చాకచక్యం, అత్యంత తెలివితేటలు ప్రదర్శించిన తీరు ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇతడి ద్వారా మిగతా గ్యాంగ్ సభ్యుల సమాచారం కూడా సేకరించి వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని కూడా చెప్తున్నారు. ప్రాపర్టీని మొత్తం రికవరీ చేసి ఈరోజు బాధితులకు అప్పగించడం కూడా జరిగింది. సో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతుండటానికి కారణం కూడా విలువైన ఆభరణాలు మెడలో ధరించి మహిళలు ఒంటరిగా వెళ్తూ ఉండటం, కనీసం బయట కొంగును కప్పుకోవడమో చున్నీతో కవర్ చేయడమో కూడా చేయకుండా మా మెడలో ఇన్నున్నాయి అని అలా వాళ్ళు బయటికి ఏదైతే చూపించే ప్రయత్నం చేసుకుంటున్నారో దాన్ని ఈ ముఠా సభ్యులు క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళనే టార్గెట్ చేసి మెడలో ఉన్నటువంటి బంగారం దొంగిలించుకొని అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు. పట్టుకోలేనటువంటి పరిస్థితి కల్పించాలి, పోలీసులకు ఒక పెద్ద టాస్క్ ఇవ్వాలని బైక్ దొంగతనాలు చేసినవే ఈ చైన్ స్నాచింగ్లకి వీళ్ళు ఉపయోగించడం కూడా జరుగుతోంది. ఈ తరహా ఎక్కువ ఘటనలు జరుగుతున్నాయి. అలాగే ఇంట్లో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల్లాగా సర్వీస్ ఇవ్వటానికి వచ్చిన వాళ్ళలాగా నటిస్తూ కూడా ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పోగొట్టుకుని బాధపడే కన్నా పోలీసులు వెతుకులాట చేసి ఆ తర్వాత వాళ్ళ గోల్డ్ దొరుకుతుందని ఎదురుచూపులు చూసే కన్నా ముందస్తుగానే మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది అంటూ విశాఖ ప్రజలందరికీ కూడా విశాఖ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఇమీడియట్గా 112కి కాల్ చేసి మీరు సమాచారం ఇస్తే ఇమీడియట్గా ఆ లొకేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని అలానే లోకల్గా ఉన్న ఆ స్టేషన్ పరిధి పోలీసులను కూడా మేము అలర్ట్ చేసి ఇలాంటి గ్యాంగుల్ని ఇమీడియట్గా పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని అయితే చెప్తున్నారు. సో దీనిపైన అయితే క్రైమ్ డీసీపీ లతా మాధురి గారు ఈ ప్రెస్ మీట్ డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా వివరించడం కూడా జరిగింది. మొత్తానికి ఈ బవేరియా గ్యాంగ్లో ఉన్నటువంటి ముఠా సభ్యుడిని ఒక్కడిని పట్టుకోవడం ద్వారా ఇటు 7 చైన్ స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనం కేసులు ఛేదించడంతో పాటు మిగతా ముఠాలో ఉన్నటువంటి సభ్యులను కూడా త్వరలోనే పట్టుకుంటామనేటటువంటి కాన్ఫిడెన్స్ కూడా డీసీపీ గారు చెప్పడం జరుగుతోంది. బాగా కరడుగట్టిన బవేరియా గ్యాంగ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన స్నాచర్స్, రాబరీస్, చాలా రకాల అఫెన్సెస్లో ఉన్న సెన్సేషనల్ కేసెస్లో ఉన్న బవేరియా గ్యాంగ్ని వైజాగ్ సిటీ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సెప్టెంబర్ 17వ తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో. 7 స్నాచింగ్స్, 2 బైక్ అఫెన్స్లు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయ్యింది వైజాగ్ సిటీలో. సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీస్ వీళ్ళని విత్ ఇన్ 1 day 24 hours వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు. అట్లాగే ఈ గ్యాంగ్, పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫాలో అవడం జరిగింది. మా టీమ్ వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్ కంచరపాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచరపాలెం ఎస్ఐ అండ్ వన్ టౌన్ ఎస్ఐ వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది. బవేరియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అందులో మెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇతన్ని అరెస్ట్ చేశాము. ఇతని టీంలో ఈ గ్యాంగ్లోని ఇంకా 3 ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము.
వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో 7 స్నాచింగ్స్ చేశారు. ఇనీషియల్గా 15వ తారీఖున వీళ్ళు వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది. 17వ తారీఖున అంటే 17th సిటీకి రావడం, ఇనీషియల్గా 2 బైకులు ఒకటి ఎంఆర్పేట్ లిమిట్స్లో, ఒకటి 2 టౌన్ లిమిట్స్లో 2 బైకులు చోరీ చేసి వాటిని యూజ్ చేసి సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్, గొలుసు దొంగతనాలు చేయడం జరిగింది. చేసి నైట్ ఏపీ ఎక్స్ప్రెస్కి వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ మాత్రం వాళ్ళని క్లోజ్గా ఫాలో అయ్యి వాళ్ళని అతి చాకచక్యంగా వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి అందులో మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద ఇప్పుడు ఎవరినైతే మీ ముందు పెట్టామో ఈ కేసెస్లో ఇతని మీద దేశం మొత్తం మీద 24 కేసులు ఉన్నాయి. ఢిల్లీలోనే, మన దేశ రాజధాని ఢిల్లీలోనే 11 కేసులు, అలాగే జమ్మూ కాశ్మీర్లోని ఇతని అదర్ గ్యాంగ్ మెంబర్స్ సౌత్ ఇండియాలో కూడా చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో చేయడం జరిగింది. ఇతని మీద అయితే 24 కేసులు ఉన్నాయి. ఈరోజు అరెస్ట్ చేశాము. ఇతని పొజిషన్లో 70,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసెస్లో ఇంకా కొంత రికవరీ పెండింగ్ ఉంది. మిగిలిన గ్యాంగ్ మెంబర్స్ని కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.